నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, ప్రేమలోను మాదిరిగా ఉండవలనని నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, మనం బైబిల్లో చూడగలం కదా, యవ్వనస్తులను తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే బైబిల్లో దావీదుని, దానియేలుని, మోషేని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను యవ్వన ప్రాయంలోనే దేవుడు ఎంతగానో వాడుకొని ఉన్నాడు కదా. నీ నా జీవితంలో ఎంతగానో వాడుకోవాలని యేసయ్య ఆశకొని ఉండగా, ఈ లోకపు ఇచ్చలకు ఆల్కహాల్ తాగుతూ, సిగరెట్ తాగుతూ, ఈ చెడ్డ ఆలోచనలు కలిగి ఈ లోకంలో నీ యొక్క జీవితాన్ని నువ్వు మోసం చేసుకున్నట్లయితే నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడని ఏ విధంగా అయితే దావీదు అని ఉన్నాడు, నీ జీవితంలో అట్టి కృప చేత వీటన్నిటిని విడిచిపెట్టి యెహోవా కొరకు ఆశకొని ఉండు. నీ జీవితంలో గొప్ప మేలు చేస్తానని ఆశకొని ఉన్నాడు. అట్టి కృప నీకు నాకు మనందరికి దేవుడు దయచేయను గాక.